స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఇందులో మొదటి విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షల రూపాయలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి ఒక్కొక్కరికి 50,000, ప్రతి వారం ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే పోటీ నుండి నిష్క్రమిస్తున్న గాయనికి లేదా గాయకుడికి 5,000 రూపాయలని అందిస్తున్నారు గోదావరి హెచ్డిబి పైప్స్ వారు. నాకు, పిల్లలందరికీ, వాద్య బృందానికి అందమైన దుస్తులను బహుకరిస్తున్నారు సిఎంఆర్ విశాఖ. వీరికి కూడా వీరి వదాన్యతకు మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. చాలాసార్లు మన కార్యక్రమానికి వచ్చారు. ఇప్పుడు రాబోతున్నటువంటి ముఖ్య అతిథి అతి చిన్న వయసులోనే సినిమా పరిశ్రమలో కవిగా కాలుని ఇవాళ ఒక ధ్వజస్తంభం ఎత్తుకు ఎదిగాడంటే అందులో అతిశయోక్తి ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు మాకు ఈయనే పాటలు రాయాలని కోరుకుంటున్నారు. మంచి కవి మాత్రమే కాకుండా మంచి వ్యక్తి, ముక్తసరిగా తన మనసులో ఉన్న మాటలను సూటిగా చెప్పేటటువంటి చిరంజీవి అనంత్ శ్రీరామ్ని ఆప్యాయంగా మీ చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రారంభంలో నేను పాడబోయే పాట ఆత్రేయ గారి రచన, శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వర సంయోజనం. మరో చరిత్ర సినిమాలో నేను పాడిన పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఏ తీగ పూను ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమును. ఏ తీగ పూను ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమును. తెలిసి తెలియని అభిమానము. మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది. మనసు మూగది
మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది భాష లేనిది బంధమున్నది భాష లేనిది బంధమున్నది మన ఇద్దరిని జత కూర్చినది మన ఇద్దరిని జత కూర్చినది ఏ తీగ పూను ఏ కొమ్మ తేటిను కలిపింది ఏ వింత అనుబంధమును తెలిసి తెలియని అభిమానము వయసే వయసును పలకరించినది వలదన్నాది నిలువకున్నది వయసే వయసును పలకరించినది వలదన్నాది నిలువకున్నది చేసిన బాస శిలవలె నిలిచి చేసిన బాస శిలవలె నిలిచి చివరికి మంచై కరుగుతున్నది చివరికి మంచై కరుగుతున్నది ఏ తీగ పూను ఏ కొమ్మ తేటిను కలిపింది ఏ వింత అనుబంధమును తెలిసి తెలియని అభిమానమును ధన్యోహం. లయప్రధాన గీతాలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు చిరంజీవులందరూ కూడా. ముందుగా నాదప్రియ నాదప్రియ పాడబోయే పాట అనంత్ శ్రీరామ్ గారు రచన, ఇళయరాజా సంగీతం, సునిధి చౌహాన్ గారు పాడారు. ఎటో వెళ్ళిపోయింది మనసులో అటు ఇటు చూసుకోదుగా. అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా నిలువల చేరా ప్రాణం నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నేను పిలిచేనా రాగానం ఒకవైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే ఒకవైపు మొంటి సెగలా కాల్చేటి కబురు నీదే సెలవో సిలవో కథవో వ్యధవో తుదివో నీవేరా నాపై సమీరం నీవేరా నాలో సముద్రం 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 అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా నిలువల చేరా ప్రాణం నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నేను పిలిచేనా రాగానం నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో
నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నేను పిలిచేనా నా గానం ఒకవైపు మంచు తెరలా కరిగేటి ఊసురీదే ఒకవైపు మొండి సెగలా కాల్చేటి కబురు నీదే సెలవో సిలవో కథవో వ్యధవో తుదిగో నీవేరా నాలో సమీరం నీవేరా నాలో సముద్రం. ధన్యవాదాలు. ఇళయరాజా గారి పాటలు వినడానికి చాలా హాయిగా ఉంటాయి. రాయడం కష్టం, పాడడం కష్టం. మా అందరి కష్టం మీకు అంత హాయిగా వినిపిస్తుంది. అందుకు మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం మేము. అంటే ఆ తత్కారం, అన్ని లఘువులు, అన్ని యగణాలు జగణాలతో కూడిన ఆ అద్భుతమైన బాణీకి రాయడం అనేది ఒక రకమైన సవాలే, కానీ అదే సమయంలో అది గొప్ప అదృష్టం కూడా. ఆ అదృష్టం మాకు జీవితంలో దక్కినందుకు చాలా సంతోషం. ఏమాత్రం ఫ్రీడమ్ కూడా ఉండదు. జగనం అంటే జగనమే రాయాలి. జగానా అని ఉంది కనుక, కానీ తాననా అన్న ఒప్పుకోడు వాడు. నా ట్యూన్కి రాస్తారంటే మీరు అదే రాయండి, లేదా ఇబ్బంది అయితే మీరు పాట ఇవ్వండి, నేను ట్యూన్ చేస్తానంటాడు. యూ రైట్ దట్ మ్యాటర్ అకార్డింగ్ టు మై మీటర్ అంటారు, అంతే, ఇంకేం లేదు. మీరు అంటే ఆ తప్పులు పాడుతున్నారా లేదా అని వెతికే సమయం కూడా లేనంత వేగంగా ఉంటుంది ఈ పాట. కానీ నాకున్న పరిమిత జ్ఞానం వరకు మీరు ఈ వేదిక మీద ఉన్న పరిమితుల వరకు కూడా మీరు చాలా బాగా పాడారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. బాగా నచ్చిన లైను చివరిన మీరు తప్పు పాడిన లైన్. ఆఫ్ కోర్స్ ఏం పాడారు తప్పు? మీరు నీవేరా నాపై సమీరంలో నాలో సమీరం అని పాడేశారు చివరిన వచ్చేసరికి. ఇట్స్ ఓకే, అది నాకు చాలా నచ్చిన లైన్ ఇందులో. నీవేరా నాపై సమీరం, నీవేరా నాలో సముద్రం. సమీరం పైన అలా హాయిగా తాకుతూ వెళ్ళేది, సముద్రం చాలా లోతైంది, లోపల చాలా అలలు ఉండేది. ఐ థింక్ ఈ సందర్భంలో అబ్బాయి మీద ఒక అనుమానం కలిగిన సందర్భంలో ఇద్దరు దూరం అయినప్పుడు పాడే పాట లాంటిది అనుకుంటాను ఇది. అందుకనే నిజమును నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నిన్ను పిలిచేనా నా గానం అని. ఒకవైపు మంచు తెరలా కరిగేటి ఊసి నీదే, ఒకవైపు మొండి సెగలా కాల్చేటి కబురు నీదే. ఎంత బాగా రాశారు చూడండి. మీరు చప్పటి కొట్టాలి, ఎందుకంటే అవకాశం దొరికినప్పుడు ఏ మంచి కవి కూడా మంచి మాటలు ఇవ్వడానికి తగ్గడు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత కిట్టించేస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఉండవచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు పోటీపడి బాగా చేయాలనే తాపత్రయంతో వచ్చింది. నాకు శిష్య అంటే ఏమిటి గురువుగారు? శశివో నిశివో అండి, అది అలా తప్పు పాడారు. అదే కదా నువ్వు పాడింది ఏంటమ్మా? నిశివో శిశివో అని పాడావు. అదే కదా, శిశి అన్న మాట లేదే అని అర్థం. నిశివో శశివో. నిశి అంటే రాత్రి, శశి అంటే చంద్రుడు. ఎందుకు అనుమానం ఎందుకు? చంద్రుడే. మంచి పాట, చక్కగా పాడావు. ఆయన అన్నట్టుగా ఇంత మోడర్న్ సాంగ్స్ ఎంతమంది చేసినా ఇళయరాజా చేసేసరికి దానికి ఒక చిన్న సుఖం, ఒక సమీరం, అది దాంట్లో ఒక మజా, ఏదో హీ డస్ సమ్ లుక్ దిస్ ఈజ్ మీ అన్నట్టుగా ఉంటుంది వాడి పాట వచ్చేసరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ వెరీ గుడ్ జాబ్, నో డౌట్. వర్షిణిదమ్మ. అందరికీ నమస్కారం. వర్షిని ఎంపిక చేసుకున్న పాట రచన రామ్ జోగేష్ శాస్త్రి గారు, సంగీతం మిక్కీ జే మేయర్ గారు, గానం రమ్య రాహుల్ నంబియార్ గారు. అన్న సినిమా నుంచి రంగ్ దే రంగ్ దే. నలుపు తెలుపులా కాటుక కళ్ళకు రంగు రంగు కలలిచ్చిందెవరు, దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరో, నిదుర మరచిన రెప్పల జంటకు సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు, గుక్క నునుపులో మెరుపై వచ్చిందెవరో. Rang de
ప్రాణం వాటినే నాడు విడదీయలేం రంగుదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాది ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగేదిద్దు నా కళ్ళకి మత్తు రంగేయద్దు నా వేణి వంపులకి కొత్త రంగేదిద్దు కౌగిళ్ళకి రామబాణం సీత ప్రాణం జన్మలెన్నైన నీతో ప్రయాణం రాధ ప్రాయం మురళి గేయం జంట నువ్వుంటే బృందావనం రంగుదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాది ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగేదిద్దు నా కళ్ళకి మత్తు రంగేయద్దు నా వేణి వంపులకి కొత్త రంగేదిద్దు కౌగిళ్ళకి ధన్యవాదాలు. ఈ సెట్ లాగే పాట కూడా చాలా రంగులమయంగా ఉంది మీ పాట. ఈ ప్రపంచంలో ఉన్నది ముఖ్యంగా ఆ 7 రంగులు అయితే ప్రేమ అనేది ఒక ప్రపంచం అయితే ఆ ప్రేమలో ఏ రంగులు ఉంటాయి అన్న నేపథ్యంలో రామ్ జోగయ్య శాస్త్రి గారు చాలా మధురంగా లలితంగా రాసిన పాట ఇది. దీని స్వరకర్త మిక్కీ జే మేయర్ గారు. మేము సరదాగా ఆయన్ని మిక్కీ జే మేజర్ అంటూ ఉంటాం. ఎక్కువ మేజర్ స్కేల్లో ఆయన స్వరపరుస్తూ ఉంటారు. అయితే ఆయన బాణీకి భిన్నంగా ఈ పాట మైనర్ స్కేల్లో ఆయన స్వరపరచడం జరిగింది. చాలా అద్భుతమైన స్వరకల్పనగా ఒక నిరాడంబరత ఉన్న ఆ రిథమ్స్లో కూడా ఆ లయలో కూడా చాలా నిరాడంబరత ఉంటుంది. ఆ నిరాడంబరమైన స్వరకల్పన, మంచి సాహిత్యం, మీరు బాగా పాడారు. పల్లవి పాడుతున్నంత వరకు అయితే మీరు పాడారు అనుకోలేదు. రమ్య బెహ్రాదే ప్లే చేస్తూ మీరు పెదవులు కదిపాను అనుకున్నా. ఎందుకంటే థ్యాంక్ యూ సార్. నా వసంతం పదులు నా వసంతాం అని వచ్చినప్పుడే ఆ సందేహం వచ్చింది. కాకపోతే కొద్దిగా మొదటి చరణంలో శృతి కొంచెం పక్కకి వెళ్ళినప్పటికీ ఇది ప్లే చేసి పెదవులు సింక్ చేయట్లేదు, మీరే పాడుతున్నారని అర్థమైందన్నమాట. ఇలాంటి పాటల్లో భావుకత ఉన్న కవిత్వం రాయడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే పాట విన్నప్పుడే తెలిసిపోతుంది. మనం శీర్షికే లయ ప్రధాన గీతాలు అనుకున్నప్పుడు ఏదైనా కాస్త కవితా ధోరణిలో రాస్తే నిర్మాత కానీ లేకపోతే దర్శకుడు కానీ లేకపోతే నటులు కూడా ఒప్పుకోని పరిస్థితుల్లో ఇంత మంచి సాహిత్యం ఈ పాటకి ఇచ్చిన రామజోగ శాస్త్రి గారు నిజంగా అభినందనీయులు. చాలా నచ్చింది నాకు. ఎందుకంటే కేవలం రంగుల్నే మొత్తం అంతా రంగుల్ని తీసుకొని మీరు తర్వాత, ఎందుకంటే ఇలాంటి పాటలు మనం రెగ్యులర్గా వింటున్నప్పుడు మాటలు అర్థం కావు మనకు. దురదృష్టవశాత్తు దానివల్ల కవికి ఎంత నష్టం జరుగుతుందో నాకు అర్థమవుతుంది. ఇది పాడేవాళ్ళు తప్పు కాదు, ఏది తప్పు కాదు. మిక్స్ చేస్తున్నప్పుడు ఎంతసేపు కూడా ఆర్కెస్ట్రా మీద ఆ వాల్యూమ్ ఎక్కువగా ఉండాలి, రిథం వినిపించాలన్న తాపత్రయం ఎక్కువ కనపడుతుంది. కానీ అక్షరాల మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఆ చేస్తున్న వాళ్ళకి అక్షరాలు తెలియవు కాబట్టి, వాళ్ళకి భాష తెలియకపోవచ్చు, భాష తెలియాల్సిన అవసరం లేదు. సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్ నవ్ అన్నమాట. దానివల్ల ఇంత మంచి నయమైన కవిత్వం, ఎంత హాయిగా నీలిమేఘం నెవలపించాం రెంటికి లేదు ఏమంత దూరం, ఒకటి హృదయం ఒకటి ప్రాణం, వాటిని ఏనాడు విడదీయలేము. ఎంత చక్కటి భావుకత చిన్న చిన్న మాటలతోటి. ఆయన అన్నట్టుగా పాటలాగానే సింపుల్గా ఆడంబరం లేని మెలడీలాగా. రామబాణం సీత ప్రాణం, జన్మలెన్నైనా నీతో ప్రయాణం, రాధప్రాయం మురళిగేయం, జంట నువ్వుంటే బృందావనం. ఎంత మంచి మాటలు చూడండి. వి మిస్డ్ ఇట్.
ఎంతమంది ఈ పాట విన్న వాళ్ళకి ఈ సాహిత్యం గుర్తుంటుందో అడిగి చూడండి మీరు. ఎవరో ఒకరు ఇప్పుడు కూడా మనకి పేపర్ పెట్టుకుంటే తప్ప పాడుతున్నది ఏమిటి అని అర్థం కాని పరిస్థితి. రఫీ గారి పాటలు వింటాను. 125 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నటువంటి పాటలు కూడా ఉన్నాయి అందులో. కానీ ప్రతి మాట ఎంత స్పష్టంగా వినపడుతుందో ఎవరు పాడినా సరే. అంటిల్ 90s ఇట్ యూస్ టు బి లైక్ దట్. ఇప్పుడు మనకు డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత, టూ మెనీ ఫెసిలిటేషన్స్ వచ్చిన తర్వాత చాలా సౌకర్యాలు వచ్చేసాయి. ఒక టింగ్ అని కావాలనుకున్నా అక్కడ వేరే ట్రాక్లు వేసుకోవచ్చు. తర్వాత ఎక్కడ మిక్స్ చేస్తామో మనకు తెలియదు, కానీ అది వేరే విషయం. అది ఇంత మెసులుబాటు వచ్చిన తర్వాత గాత్రానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేటటువంటిది, నేను కేవలం గాత్రధారుణ్ణి కాబట్టి నేను మాట్లాడటం లేదు. ఏదైనా మాట బూతు రాసుకున్నా కూడా ఆ బూతు వినపడకపోతే అర్థమే ఉంది చెప్పండి అమ్మా. ఆయన అన్నట్టుగా చరణ స్టార్టింగ్ ఒకటిను, తర్వాత పల్లవిలో కూడా అక్కడ కాస్త శృతి అటు ఇటుగా ఉందన్నమాట. దట్ ఈస్ ఇట్. శుభం భూయాత్. అబ్బా, ఒక అబ్బాయిని పిలిచే అవకాశం వచ్చింది. సాయి కిరణ్ రావయ్య. అందరికీ నమస్కారం. విత్ డ్యూ అపాలజీస్ టు యూ. మొట్టమొదటి ఎపిసోడ్లో మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు మీ తల్లిదండ్రుల పరిచయం నేను అడగలేదు. వారిని, మిమ్మల్ని, సభను క్షమను అభ్యర్థిస్తూ ఇవాళ వాళ్ళు వచ్చుంటే ఒకసారి మాకు పరిచయం చేయండి. అక్క పిన్ని వచ్చారు. ఓకే, పోన్లేండి. వాళ్ళకన్నా నేను అమ్మా స్వాగతం మీ ఇద్దరికి. అక్క పిన్ని గారు స్వాగతం. సాయి కిరణ్ ఎంపిక చేసుకున్న పాట అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం నకాష్ అజీజ్ అండ్ ఎంఎం మానసి, సర్దార్ గబ్బర్ సింగ్. సినిమా పేరు తోబా తోబా అనేటటువంటి పాట. తోడుగుంది దిల్ రూబా, ఉప్పుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే. అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు శభాషి అంటారే. ఊర్వశి రంభ మేనక అంతా అచ్చం నీ టైపే. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా? దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా? వాటిలెత్తే అందిదాభా, మత్తులో మజాలు చేస్తుంటే గుళ్ళుతో గింజేసుకుంటారే. స్వర్గలోకంలో జనమంతా సుర్ అనే సరాన్ని వేస్తారే. ఇంద్రుడు ఎండ్ కంపెనీ పగలు రాత్రి కొడతారే. వాళ్ళకో రూల్ నీకు ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా? వాణ్ణి కింగు నిన్ను బొంగు అంటూ అనడం తప్పు కాదా?
తోబ తోబా తోబ తోబా తోబ 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 బెక్కనట్ట దాచకప్ప బెక్కనట్ట దాచకప్ప చేతిలో పెక్కున్న ప్రతి బోడి చేతగా నోడల్లే చూస్తారే తీసి పారేయద్దు జూతాన్ని ధర్మరాజంతోడు వాడాడే భారతం చూదం వల్లే మనుపే తిరిగి ఎదురింది వాళ్ళకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే సుత్త తప్పే చుక్కకైనా మొక్కకైనా సంకళేస్తే తప్పు కాదా తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే సుత్త తప్పే చుక్కనైనా మొక్కనైనా ఇక్కడేస్తే తప్పు కాదా తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే సుత్త తప్పే ఇక్కడేస్తే తప్పు కాదా తప్పు తప్పే పెద్ద తప్పే ఇక్కడేస్తే తప్పు కాదా తప్పు తప్పే పెద్ద తప్పే ఇక్కడేస్తే తప్పు కాదా తెలుగులో ఒక ప్రత్యేకత ఉన్న గొంతులు లేవు, తారాస్థాయిలో పాడగలిగే గొంతులు లేవు అనే విమర్శలన్నిటికీ కూడా మీ గొంతు సమాధానం. అది మాత్రం చెప్పండి. మజాలు చేస్తుంటే ఉళ్ళుతో గింజేసుకుంటారే స్వర్గలోకంలో జనమ. సినిమాలో ఏ స్థాయిలో అయితే నాణ్యత ఉందో ఆ పాటకి మీ గొంతు కూడా అంతే నాణ్యతను ఇక్కడ ప్రదర్శించింది, అందులో సందేహం లేదు. తర్వాత ఒక్క సాహిత్యంలో సుర్ అనే సారాన్ని కాదు, సొర అనే సారాన్ని వేస్తారు. చాలా విచిత్రమైన సన్నివేశం నాకు ఇచ్చారు, కానీ చాలా తక్కువ సమయం ఇచ్చారు. మధ్యాహ్నం 12ంటికి పాట ఇచ్చి సాయంత్రం 7 గంటలకి పాట తీసుకున్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను కొన్ని పేర్లు ఇప్పుడు గాయకుల పేర్లు నాకేం తెలియక వారిని అడుగుతున్నాను అనమాట. ఎవరు వీళ్ళు, ఏంటి ఇలా ఇట్లాంటి పాటలు పాడేవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మన సినిమాలో పాడుతున్న పిల్లలు ఉన్నారు, బాగా పాడగలిగేవాళ్ళు. ఆర్ కొత్తగా ట్రై చేస్తే ఇలాంటి వాళ్ళు మా పిల్లలు కూడా బాగా పాడేవాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళు ఎందుకని అసలు ఈ తెలియని పేర్లు ఎక్కడి నుంచో తీసుకొస్తారంటే, సార్ కోక్ స్టూడియో అని ఒకటి ఉంది, ఒక ప్రోగ్రాం వస్తుంది, దాంట్లో పాడుతున్న వాళ్ళందరినీ చూసేసి వాళ్ళ చేత పాడిద్దామని ఒక చిన్న ఫ్యాన్సీ వీళ్ళందరికీ కూడా అని అన్న తర్వాత ఆయన ఇంకొక మంచి మాట అన్నారు, నాకు నచ్చింది. అందుకనే అలాంటి బ్యాండ్ ఒకటి పెట్టి టీవీలో ఏదైనా ప్రోగ్రాం చేసినా, స్టేజ్ మీద చేసినా మన పిల్లలందరూ పాడితే వాళ్ళకి తప్పకుండా ఆ గుర్తింపు వస్తుంది సార్, నేనే స్టార్ట్ చేస్తున్నాను ఆ బ్యాండ్ అని చెప్పారు ఆయన. చాలా సంతోషం. ఆ బ్యాండ్ పేరు ద షేక్ గ్రూప్ అండి. ద షేక్ గ్రూప్ అంటే షేక్ అనే పదం అన్ని వయసులకి ఉపయోగపడుతుంది కదండి. పిల్లలకేమో పాలు ఇచ్చే ముందు పాల బాటిల్ షేక్ చేసి ఇవ్వాలి, యువతకేమో వాళ్ళు ఎక్కువ కేర్ఫుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి మిల్క్ షేక్ ఎక్కువ వాళ్ళకి పరిచయం. అదే కాక ర్యాప్లో షేక్ ఇట్ అప్ అని వింటూ ఉంటారు. ఇంకా వృద్ధులైన తర్వాత టానిక్ షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని వాళ్ళకే రాసి ఉంటుంది. అందుకని అన్ని వయసుల వారికి సరిపోయేదని చెప్పి ద షేక్ గ్రూప్ అని పెట్టాను. అది మంచి అభిప్రాయం. నేను అనేది ఏంటంటే ఎవరు ఎందులో ఎందుకు పాడాలి పాడకూడదనే రూల్స్ ఏం లేవు. మేమందరం కూడా అన్ని భాషల్లో పాడాం. బట్ లేనప్పుడు ఉపయోగించుకోండి. ఈ పాట ఇతను తప్ప వేరే ఎవరు పాడలేరండి అని అంటే అప్పుడు ఓకే, ఒప్పుకుంటాను నేను. వీ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ టాలెంట్ హియర్. నేను అనేది ఏంటంటే మీరు అసలు ప్రయత్నమే చేయరు. అతను ఎవరో కూడా తెలియకుండా ఒకసారి ఎక్కడో వినేసేసి. తమాషా ఏంటంటే చాలా అద్భుతంగా పాడి ఉండొచ్చు. భాష తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఇతని మీద పడింది అది ఎందుకని సుర అనలేదంటే అతను సుర అని ఏదో వినపడి ఉంటుంది, అతను అలాగే అనాల్సి వస్తుంది. ఆ తర్వాత చా అన్న చూసినలా చా అంటున్నారు మీరు. అది అతను అలా పాడి ఉంటాడు కాబట్టి దట్ ఈస్ రిజిస్టర్డ్ ఆన్ యూ, వేరే దారి లేదు. తర్వాత అది ధాబా, డాకే ఒత్తు, భాకు కాదు, దాబా కాదు. అలాంటివన్నీ మనం వాడుకున్నాం తెలుసా. మనం డాబా మీద అంటాం, మనకు డాబా అన్నమాట తెలుగు కాదు, అది ధాబా. ఈ ధాబా నుంచి వచ్చింది. అంటే బాగా బయలు ప్రదేశంలో మంచాలు గించాలు వేసుకుని వాళ్ళకి కావాల్సిన తిండి తిప్పలు పెడతారు. బయలు ప్రదేశంలా ఉంటుంది కాబట్టి ధాబా. దాని మీద కప్పేస్తే మళ్ళీ మేడ అయిపోతుంది అది ధాబా. గుడ్డ డాగు పడిందండి అంటారు. డాగ్ ఎక్కడుంది తెలుగులో? దాగ్. హిందీలో వచ్చేది దాగ్ అంటే మత్స. తెమ్మెర అన్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట. తెన్ అంటే దక్షిణం. ఓ మిత్రుడు చెప్పాడు నాకు, తూర్పు పడమర ఉంది, ఉత్తరం దక్షిణం నుంచి తెమ్మెర అంటే దక్షిణం నుంచి. తెన్ అంటే తమిళంలో పురాతన భాష కదా దక్షిణం మీద నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుందంటారు. అలాగే ఉత్తరం నుంచి వచ్చే గాలి చాలా వేడిగా ఉంటుందంటారు. ఉత్తరాన్ని తమిళ్లో వడక్కు అంటారు, అదే వడగాలి అయింది.
అన్ని భాషల్లోంచి ఇంకో భాషలోకి తీసుకోవడంలో లేకపోతే ఇచ్చిపుచ్చుకోవడం లేకపోతే జీవితమే లేదు కదా. బట్ ఎనీవే, బట్ యూ హ్యావ్ సచ్ అ పవర్ఫుల్ వాయిస్ అండ్ అసలు నాకు ఏమీ ఇట్ వాస్ జస్ట్ దిస్ ఈస్ సాంగ్ ఫర్ మీ. నాకు ఇచ్చుంటే నేను ఏం చేసి ఉండేవాడిని అన్నంత కోపంతో పాడేశారు మీరు. శుభం. సుగంధిని రామ్మ. అందరికీ నమస్కారం. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట ఓరి దేవుడో అత్తారింటికి దారేది తెలుస్తుందిలే త్వరలో. రామజోగ శాస్త్రి గారి రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం మాల్గాడి శుభ గారు, డేవిడ్ సైమన్. ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే, పిల్లి మీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లో నా కత్తులున్న తీవ్రవాదిలా, మాటల్లో నా మత్తులున్న మంత్రవాదిలా పరుషాను చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో. Hey, it's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. It's time to party, it's time to party. చేతికందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. It's time to party, it's time to party. Come on, come on, let's chill and thrill and kill it now. Come on, come on, పిచ్చెక్కిచ్చేద్దాం రో. Come on, come on, let's rock it, shake it, break it now. Come on, come on, take a జల్సా చేద్దాం రో. It's time to party now. Hey, it's time to party now. రావే ఓ పిల్ల, it's time to party now. చేద్దాం గోలా. It's time to party now. రావే ఓ పిల్ల, మనకంటే గొప్పళ్ళ టాటా బిల్ల. ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే, పిల్లి మీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లో నా కత్తులున్న తీవ్రవాదిలా, మాటల్లో నా మత్తులున్న మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో. ఎడిసిన బల్బులోని ఫిలమెంట్ వైర్ నేను, అట్టానను టచ్ చేసావు ఇట్టా స్విచ్ ఆన్ అవుతాను. మైక్రోవేవ్ మంటలాగా సైలెంట్ ఫైర్ నేను, నువ్వు కొంచెం మొలిసిచ్చావో టాలెంటే చూపిస్తాను. It's time to party, it's time to party. Hey boy, అబ్బాయి లవ్వాడికి నువ్వు క్లోనింగ్ గా, అమ్మాయి అమ్మాయి తొలి చూపుగా ఇంతటి ఫాలోయింగ్ గా. It's time to party now. Hey, it's time to party now. రావే ఓ పిల్ల, it's time to party now. చేద్దాం గోలా. Okay, కిచ్ మూసే అప్పో ఊరేగి చేసి వివి వలసిన పవసన దేపు వలకన పుచ్చ. మై నేమ్ ఇస్ మార్గరీటా, పాక్చైలా పుట్టానంట, చూపులతో అందమంతా సరదాగా సిప్ చేయమంట. వాచ్మెన్ లేని చోట వయసేవో పూల తోట, వెల్కమ్ అని పిలిచామంటే తుమ్మెదలా వాలిపోతా. హలో హలో అని పిల్లవాలా నిన్ను పేరెట్టి పిల్లో పిల్లో, నలులాగా తట్టాదారం కట్టి. It's time to party now. Hey, it's time to party now. రావే ఓ పిల్ల, it's time to party now. చేద్దాం గోలా.
నీ పేరు? సుగంధిని సార్. అంటే మంచి సువాసన కలిగినది. మిగతా పాటల్లో మంచి సువాసనలు వెదజల్లి ఉంటావేమో కానీ ఈ పాటలో ఘాటు సువాసనలు వెదజల్లేవు. ధన్యవాదాలు సార్. మాల్గాడి సుబ్బగారి చేత ఈ పాట పాడించడమే గొప్ప ప్రయోగం అయితే నీ కంఠం ఇంకా ప్రయోగాత్మకంగా ఉంది ఈ పాటకి. ఇలాంటి పాటలు ఖచ్చితంగా అతి త్వరలో నీకు పిలుపు వచ్చే అవకాశం ఉందని ఎందుకోనా థ్యాంక్ యూ సార్. సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఇంకా లోపాలు అనేవి ఏమీ లేవు. లోపాలు చెప్తే నేను పాపాలు చేసినోడిని అవుతాను. ఒక చిన్న సందేహం మాత్రం అడుగుతా. ఇందులో హలో హలో అని పిలవాలా నేను పేరెట్టి అని అమ్మాయి అంటుంది కదా, అంటే అబ్బాయి పేరు హలో? కాదు సార్, అంటే హలో హలో అంటే కాదు. హలో అన్న పదమే గ్రహం బెల్ గర్ల్ ఫ్రెండ్ పేరు హలో అన్నమాట. ఆ పేరు నుంచి వచ్చింది. ఆయన ఫోన్ కనిపెట్టిన తర్వాత మొదట ఫోన్ చేసి హలో అన్నారు. అప్పటి నుంచి అది ప్రాచుర్యం పొందింది. అందుకని హలో అన్నదానికి పేరుంది. అదనమాట. ఒక ప్రియురాలు భార్య పేరు ప్రపంచమంతా అందరి పేరు అయిపోయేటట్టు చేసేసాడు గ్రాహం బెల్ కదా. బెల్ కొట్టాడు గ్రాహం. భలే గ్రాహకుడే నిజంగా. నువ్వు యాక్ట్రెస్ కూడా అవుతావని నాకు ఒక అనుమానం. ఆ ఒక్క నవ్వు చాలు. ఇప్పుడు నవ్వింది కాదు, పాట మధ్యలో నవ్వావు చూసావా, అది ఎవరినన్నా ప్రొఫెషనల్ సింగర్స్ నవ్వమన్నా ఒక్క జానకి గారు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ చాలా ఆర్టిఫిషియల్గా నవ్వుతారు. నువ్వు భలే మహాసహజంగా నవ్వేశావు. ఎంత బాగుందో ఆ ప్లేస్ అసలు. ఇట్ వాస్ సచ్ ఎ పర్ఫెక్ట్ సింగింగ్. అండ్ ఇది విన్న తర్వాత డెఫినెట్గా ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ దీనికి? దేవిశ్రీ ప్రసాద్ కదా. అరే నేను ఈ అమ్మాయి చేత పాడించుంటే బాగుంటుందండి. విత్ డ్యూ రెస్పెక్ట్ టు మాల్గాడి శుభ, ఈ అమ్మాయి చేత పాడించుంటే ఇంకా బాగుండేదే అని అంత బాగా పాడావు ఈ పాట. ఫస్ట్ క్లాస్, జస్ట్ ఫస్ట్ క్లాస్. అంతే, ఏం మాట్లాడడానికి లేదు. ఎక్సలెంట్ సింగింగ్. గాడ్ బ్లెస్ యూ. శ్రావణి ఇదమ్మా. అందరికీ నమస్కారం. శ్రావణి ఎంపిక చేసుకున్న పాట జిల్. ఏమైంది ఈవేళ? జిల్ అన్నది సినిమా పేరు, ఏమైంది ఈవేళ అన్నది పాట. ఓకే, కృష్ణకాంత్ గారి రచన, సంగీతం జిబ్రాన్ గారు, గానం శరణ్య గారు, క్లింటన్ సెరేజోనా. ఏమైంది వేళ నే పుట్టనా ఇంకోలా, చూస్తున్నా అన్ని కొత్తగా నెడిలా, నీతో పాటుండేలా ఈ లైఫ్ అంతా ఇలాగా, వచ్చింది రేపే నేడులా ముందుగా, ఇప్పుడే తీరే ఈ కలలే కన్నా, చల్ చలే చలి చల్లో చలే, నిజమైపోయే ఊహల్లో ఉన్నా, చల్ చలే చలి చల్లో చలే.
నిజమైపోయే ఊహల్లో ఉన్నా చల్ చలే చల్లి చల్లో చలే Don't let go, 'cause now is the moment. Every day would be just you and me. Don't let go, 'cause now is the moment. Every day would నాన్ని కొత్తగా నెడిలా. ధన్యవాదాలు. మంచి వెస్ట్రన్ నోట్ సస్టైన్తో ఎండ్ చేసి ధన్యవాదాలు నచ్చ తెలుగులో అంటే చాలా బాగుంది. నీ గొంతుకి సరిగ్గా సరిపోయే పాటే ఎంచుకుందాం. థ్యాంక్ యూ సార్. టోటల్గా వినడానికి చాలా గమ్మత్తుగా ఉంది పాట చాలా తమాషాగా ఉంది, గమ్మత్తుగా ఉంది. వాట్ ఐ ఫెల్ట్ వాజ్ లిటిల్ మోర్ ఎనర్జెటిక్గా ఉండొచ్చు. అది అక్కడికి లిమిట్, ఇది కోరికలకి అంతమే ఉండదు అనమాట. సో నాకేం కనపడదు, హాయిగా ఉంది, చక్కగా పాడేశారు, అందరూ చప్పట్లు కొట్టారు. అది నేను కూడా డాన్స్ చేశాను పాటల మధ్యలో. వెళ్ళరా తల్లి, ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. సౌభాగ్యవతి సుధేష్ నన్ను ఆహ్వానిస్తున్నాను మీ చప్పట్ల మధ్య. అందరికీ నమస్కారం. శుభం, స్వాగతం. సుధేష్న ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్ గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం నేహా భాసిన్ గారు. నేనొక్కడినే సినిమా నుంచి ఆవ్ తుజోనా. आपका शीशे आपैना तप्पा प्रोतो शीशे Hello rockstar, I'm your angel. Are you rockstar? I am single. Mr. Rockstar, out the mingle. Chal chal rockstar, chetam jingle. Okay anara, okala karuda. One girlfriend I would be pandaga chesi break up I kuda. Out to zomo kota. Out to zomo kota. Out so moko rock star ni style ka like karta. Out so mokota Out so mokota Out so mokota Rockstar ni style ko like korta. ఒక్క గంట బీచ్ కెళదామా, ఒక్క గంట ఫిష్ పెడదామా, ఒక్క గంట కోకు కొడదాం, కేక పెడదాం వచ్చేరా. ఒక్క గంట డిస్కో కెళదామా, అర్ధ గంట హస్కు కొడదామా, పావు గంట పిచ్చి పడదాం, చచ్చి పుడదాం చంపేరా. జిందగీని బిందుగా మార్చి 100 ఏళ్ళని వన్డే చేసి ఇవ్వండి గర్ల్ఫ్రెండ్ ఇవ్వండి పండుగ చేసి బ్రేకప్ అయిపోదా. Out so mokota, out so mokota, out so mokota rock star ni style ka like korta. Out so mokota Out so mokota Out so mokota Rockstar ni style ko like korta.
సుదర్శన్ గారు ఎవరు పాడారు ఈ పాట? నేహా బాసిన్ గారు. నేహా బాసిన్. ఆవిడ చాలా ఉత్సాహంగా, ఆవిడ షోస్ ఎప్పుడైనా చూసారా? చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ పాడుతూ ఉంటుంది. మీరు ఇంచుమించు అదే నాణ్యతతో పాడారు. కాకపోతే నేహా బాసిన్ కదా ఆవిడ పేరు. నేహా చిందులేస్తున్నట్టు కాకుండా నేహా బాసిన్ పెట్టేస్తున్నట్టు పాడారు అనమాట. అంత బుద్ధిగా పాడారు. సాంకేతికంగా సంగీతపరంగా లోపాలు ఏమీ కనపడలేదు, కానీ కొంచెం ఆ ఉత్సాహం, ఆ పార్టీ మోడ్, గోవా బీచ్లో యువత ఎలా అయితే ఫ్రీక్ అవుట్ అవుతారో అదంతా గొంతులో ప్రతిధ్వనిస్తే బాగుండేదని నా అభిప్రాయం. అంతే. థ్యాంక్ యూ సార్. ఇందులో ఆఫ్ తుజో మోఫ్ కొరత అంటే ఏంటండి? ఐ లవ్ యూ అని అర్థం. ఐ లవ్ యూ అని అర్థం. అందులో లవ్కి ఏ పదం? దాంట్లో ఆవు అనేది ప్రేమకి అర్థం అండి. నిజమా? నిజమండి. ఆవు అంటే ప్రేమ. అవునండి. అయ్యా, ఆవు ఎప్పుడు ప్రేమగా పాలిస్తుంది. నాకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందో తెలుసండి? మీరు ఇప్పుడు దానికోసం వెతకడం నేను చూశానుగా, గూగుల్లో తెలిసింది. అదే అందరూ ఏమనుకుంటారంటే అదేంటి ఆయన పాట పాడుతుంటే అమ్మాయి ఫోన్ పెట్టుకుని ఏదేదో మెసేజ్ చేస్తున్నారని. కాదు, ఆయన దానికోసం అని ఇప్పుడు పాట వింటూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడు మాత్రం అందులోకి వెళ్ళి దాని గురించి అర్థం ఏంటని వెతుకుతున్నారనమాట. అది విషయం. ఒక మజా అయినటువంటి పాట. ఈ తరం పిల్లలు ఇవన్నీ మీరు బాగా పట్టేస్తారు. ఆ గొంతుకుని ఎలా మార్చాలి, ఏం చేయాలి, అవి ఇవి అని. నాకు ఏమీ అసలు దీంట్లో ఇబ్బందులు ఏం కనిపించలేదు. హాయిగా ఉంది పాట, చక్కగా పాడేశారు. అది మీరైనా పాడింది అని ఇంత బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని మనం సంపన్నం చేసుకున్నాం. ఎప్పుడు ఆయన చాలా సంక్షిప్తంగా, చాలా చక్కగా, చాలా సరదాగా మాట్లాడతారు. అనంత్ శ్రీరామ్ ఎంత చెప్పాలో అంత సూటిగా, అంత అందంగా, చక్కటి కవిత్వంలా చెప్తారు. వారికి కూడా మనం ఒక్కసారి విచ్చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో వెరీ వెరీ మచ్. గోదావరి హెచ్డిపి పైప్స్ వారు 10,000 రూపాయలు ప్రతి వారం అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. చాలా టఫ్ ఇవాళ, అందరూ బాగా పాడారు. బట్ ఎనీవే, ఈ వారం ఐ థింక్ మళ్ళీ తీసుకుంటున్నది సుగంధిని అనుకుంటాను. హలో హలో అని పిల్లవాలా నిన్ను పేరెట్టి పిల్లో పిల్లో నలులాగా తట్టాదారం కట్టి It's time to party now రావే ఓ పిల్ల It's time to party now చేద్దాం బోలా. మళ్ళీ వచ్చే భానువారం కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. తెలియదులే ఇది తెలియదులే ఇది తెలియదులే. గూగుల్ సెర్చ్ లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తె ఉంటుందా? గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే. జిలేబీ ఒళ్ళు చేసినట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే. జాదుగాడురా ఈ మాయా మచ్చింద్రా